Welcome guys to another video of mine. So, as an engineering graduate that year, I want to give a review on my BTech life. So, let's go into the video. Yep, that's me. సో ముందుగా నేను ఎవరో తెలియని వాళ్ళకి నా పేరు లక్ష్మీనారాయణ. నేను జేఎంఆర్ఐటీలో సిఎస్సి చదువుతున్నాను. సో ఇప్పుడు నా బీటెక్ లైఫ్ అనేది స్టార్టింగ్లో మొదలెడితే అసలు అప్పుడే వచ్చిన లేత వయసు అనమాట. లేత వయసులోనే అన్నీ చదివేద్దాం చేసేద్దాం అని ఓ తోపు తురుంకాన్లాగా అన్ని సబ్జెక్ట్స్ అన్ని చదివేద్దాం, డే వన్లోనే అయిపోగొట్టేద్దాం, హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ కొట్టేద్దాం, ఈ ఇంట్రెస్ట్ తోటి ఉన్నాను. అది చూడగా మెల్లగా బాగానే అనిపిస్తుంది. డైలీ ఫస్ట్లో వచ్చిన కొత్తలో అంతా బాగానే చదివేస్తున్నాను. ఓ 10 days అయింది. 11th డేకి ఒకడు వచ్చాడు. బ్రో కెన్ ఐ సిట్ యువర్ బిసైడ్ అని అడిగాడు. రారా బాబు వచ్చి కూర్చో, ఏముంది ఖాళీగా అన్న. ఆడు నాకు తెలియదు కదా, ఆడు కూర్చోబెట్టింది నా లైఫ్ని మొత్తాన్ని మార్పించేదానికని నాకు తెలియదు. అందుకని కూర్చోమన్నాను. మొత్తానికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఐ విల్ సీ గురుగారు. ఆడితో అలా మాట్లాడేస్తే 2 months అలా అయిపోయింది. ఆ 2 months ఎప్పుడు అయిపోయిందో తెలియదు. అది అయిపోయింది. అయిపోయిన వెంటనే ఆడొచ్చి ఫ్యాకల్టీస్ అందరూ వచ్చి మిడ్ ఎగ్జామ్స్ అంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మ మిడ్ ఎగ్జామ్సా, ఏమి రాదు, ఏమి చదవాలో తెలియదు, ఏమీ లేదు అన్న. ఇంకా 1 week ఉంది కదా అని చెప్పి 1 week ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే నాకు మార్క్స్ మంచిగా రావాలి, లేత వయసు కదా, అప్పుడే లేతకు వచ్చాను కాబట్టి మార్క్స్ మంచిగా రావాలి కదా. మార్క్స్ మంచిగా రావాలంటే ఎప్పటి నుంచి చదవాలని చెప్పి డైలీ చదవడం మొదలెట్టాను. డైలీ మార్నింగ్ లేచి చదివేస్తూ మంచిగా మార్కులు వచ్చేస్తాయి అది అని చెప్పి డైలీ రివిజన్ అవి అనుకుని 4 daysలో మొత్తం సిలబస్ అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వరుస పెట్టి రివిజన్ కొట్టా. ఇంకా ఫస్ట్ వీక్ మిడ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు అందరూ యాజ్ యూజువల్లీ ఏ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడైనా ప్రతి ఒక్క 2 కామన్ క్వశ్చన్లు ఉంటాయి. ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది, ఒక కామన్ ఆన్సర్ ఉంటుంది. ఎగ్జామ్ రాయకముందు, ఎగ్జామ్ రాసాక ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది, కామన్ ఆన్సర్ ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు క్వశ్చన్ ఏంటంటే, ఏరా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యావా? దానికి కామన్ ఆన్సర్, అరే ఏం లేదురా, భయం వేస్తుందిరా, ఫెయిల్ అయిపోతానేమో అని. అదే కనుక ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎలా రాసావు? ఆడేమో ఫెయిల్ రా, నేను మార్క్స్ సరిగ్గా రాయలేదు, లేదంటే తక్కువ మార్కులు వస్తాయిరా అని చెప్పి అంటాడు. కట్ చేస్తే మార్క్స్ వచ్చిన రోజేమో 35, 36. వడ్డీ అమ్మ ఇన్ని మార్కులు వచ్చి అప్పుడేట్రా అంత సొల్లు అని. వాళ్ళే పెద్ద పాములు, వాళ్ళు నమ్మకం. ఇంకా అలా అయిపోతుంది అండగా అలా మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అలా ఇంకా 2 months గడిచాయి. ఇంకా నెక్స్ట్ టైం మిడ్ 2 అన్నారు సడన్గా. ఇప్పుడు అమ్మ అప్పుడే మిడ్ 2 వచ్చిందా అని చెప్పి. అయితే మా కాలేజ్ టైమింగ్స్ చెప్పలేదు కదా. మా కాలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 7 to 11 అనమాట ఫస్ట్ ఇయర్లో. సో ఎంచక్క మోస్ట్ ఆఫ్ ద టైం మాకు ఎంజాయ్ చేసేదానికి కూడా చాలా బాగుంటుండే. సో 7 to 11 అన్న వెంటనే నేను యాజ్ యూజువల్ పొద్దున్న కాలేజ్కి వెళ్తాను. 7 to 1, సారీ 11 కాదు, 7 to 1కి వచ్చి, సో 1 నుంచి ఇంకా యాజ్ యూజువల్గా ఈవినింగ్ 5 వరకు స్టార్టింగ్లో అయితే డే టు డే రివిజన్ చేసేవాడిని. ఇంకా మోస్ట్ ఆఫ్ ద ఖాళీ టైంలో యూట్యూబ్ కానీ ఏవో అనిపిస్తే అవి చేయడానికి చెప్పి ట్రై చేశాను. సో ఇంకా అలా మిడ్ 2 స్టార్ట్ అవుతుందనగా మళ్ళీ ఇప్పుడు ఏమీ చదవాలో తెలియదు. పున్సరన్ ఓన్లీ మిడ్ ఎగ్జామ్సే. ఇప్పుడు మిడ్ 2 ఇంటర్నల్స్, ల్యాబ్ ఎక్స్టర్నల్స్, ఫైనల్ సెమ్ ఎగ్జామ్. ఇప్పుడు ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి. దగ్గర నెల అంతా ఎగ్జామ్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్నాము. మాకు ఏం చేయాలో తెలియదు. అప్పుడు కొంతమంది సీనియర్స్ ద్వారా, కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా వన్ డే బ్యాటింగ్ల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. వన్ డే బ్యాటింగ్ అన్న కాన్సెప్ట్ నేను అదే ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఇంతకుముందు కూడా ఆ వన్ డే బ్యాటింగ్ అనేది కూడా నేను ముందు కూడా చేసి ఉంటాను. కాకపోతే అవన్నీ రివిజన్స్లో అయిపోయింది. కాకపోతే వన్ డే బ్యాటింగ్ అప్పుడే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. సో మిడ్ 1లో ఫస్ట్ సబ్జెక్టు తీయడం మొదలెట్టా. ఫస్ట్ సబ్జెక్ట్ నాకు తెలిసి కెమిస్ట్రీ అనుకుంటా. మిడ్ 2లో కెమిస్ట్రీ ఏమీ అంటే కొంచెం బేసిక్ ఐడియా ఉంది ఏంటంటే అనేది. సడన్గా వన్ డే బ్యాటింగ్ అన్నారు. సడన్ కొట్టే మొత్తం 3rd 4th యూనిట్ ఒకేసారి. 3rd 4th యూనిట్ రాత్రి అయిపోయింది. అమ్మ నేను కూడా షాక్లో ఉన్నా. వన్ డే నైట్ బ్యాటింగ్ ఈజీ కదా, వారం నుంచి చదువుకుంటూ బుర్ర వెయిట్ చేసుకోవడం అని. అలా మెల్లగా ఆ వన్ డే బ్యాటింగ్ అయిపోయింది. అది మెల్లమెల్లగా ల్యాబ్ ఇంటర్నల్స్కి అదే చేశాను, ల్యాబ్ ఎక్స్టర్నల్స్కి చేశాను, ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్కి అవే చేశాను. అంతా అయిపోయిన తర్వాత కొన్ని డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా ఎంజాయ్ చేద్దామని ఇంటికి వెళ్ళాం. రిటర్న్ వచ్చే టైంలో కరెక్ట్గా రిజల్ట్స్ వదులుతాడు. ఆ రిజల్ట్స్ వదిలాడు. మార్క్స్ బాగా వచ్చాయి. CGPA బాగానే ఉంది, 9 వరకు వచ్చింది, 9+ వచ్చింది.
ఒడియమ్మ ఎంత బాగా వచ్చింది ఒకటే బ్యాటింగ్ తోటి, ఇంకా ఇలా అయితే ఇంకా ఇలానే కంటిన్యూ చేద్దామని చెప్పి అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. అప్పటి నుంచి ఇంకా వన్ డే బ్యాటింగ్ అనేది మొదలు. అప్పటి నుంచి చదవడము అలా 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 ఇంకా అక్కడ 1-1 అయిపోయింది. 1-2 కొత్తల్లో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం. అంటే లైక్ అప్పుడు వచ్చారు ఫ్యాకల్టీస్ వస్తారు 1-2కి. ఫస్ట్ అంటారు ఫస్ట్ సెమ్ కాబట్టి మీరేంటి పెద్ద మిమ్మల్ని సీరియస్గా చెప్పకూడదు, మీకేం చెప్పకూడదు అని చెప్పి మిమ్మల్ని వదిలేసాము. అదే కనుక ఇప్పటి నుంచి మీకేం వదలము, ఇప్పటి నుంచి చాలా చూసుకోండి, ఇలా ఇప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ చేయకపోతే కెరీర్ పోయిద్ది అది ఇది అని లేని పని భయాలని పుట్టిస్తారు. మీరు ఫస్ట్ ఇయర్లో ఏం భయపడ్డారంటే కథం. ఫస్ట్ ఇయర్లో మాకు నేర్పించిన వాటిలో ఫస్ట్ ఇయర్లో ఉపయోగపడేది సి లాంగ్వేజ్ ఒకటి ఫస్ట్ సెమ్లో. సెకండ్ సెమ్లో వచ్చి డేటా స్ట్రక్చర్స్, అది బేసిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. ఇది ఎందుకు చెప్పానంటే తర్వాత చెప్తాను. ఓన్లీ బేసిక్స్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇంకా అలా అలా ఫస్ట్ సెమ్లో కూడా 1-2లో కూడా మొదలైంది. ఇంక అప్పటి నుంచి ఫ్యాకల్టీస్ భయపెట్టడం మొదలెట్టారు. ఏంటి నీకు ప్యాకేజీలు రావు, ఏమీ రావు, అసలు సిచ్యువేషన్స్ బాగాలేవు బయట, నువ్వు ఇప్పటి నుంచి బాగా చదవకపోతే కానీ అవ్వదు అది ఇది అని చెప్పి ఇలాంటివన్నీ మొదలెట్టారు. ఇంకా యూజువల్ కాలేజీలో ఈవెంట్లు అవి నడుస్తుంటాయి, అంతా బాగానే ఉన్నాయి. ఇంకా కరెక్ట్గా 2-1 ఇంకా నెక్స్ట్ 2-1 స్టార్ట్ అనగా అప్పుడు మాకు చెప్పారు ఏంటంటే నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి యాజ్ యూజువల్లీ క్లాసెస్ అన్ని సబ్ డివైడ్ అయిపోతాయి. లైక్ ఏ బ్రాంచ్ తగ్గట్టు క్లాస్ వాళ్ళందరూ ఏ బ్రాంచ్లోకి ఆ బ్రాంచ్లో వెళ్ళిపోతారండి. పర్లేదు, నాకేం అనిపించలేదు. సో బ్రాంచ్ల వైస్ వెళ్ళారు, మేమందరం బ్రాంచ్ల వైస్లో కూర్చున్నాం. సిఎస్సి వాళ్ళందరూ సిఎస్సి బ్లాక్లో వెళ్ళారు, ఐటీ వాళ్ళు త్రిబుల్ బ్లాక్లో, ఇలా ఇదంతా అయిపోతుండగా 2-1లో మొదలు. ఫస్ట్ ఇయర్ అంతా ఎంజాయ్ చేశారు. సెకండ్ ఇయర్కి వచ్చి చదవాలి. సెకండ్ ఇయర్ చదవకపోతే థర్డ్ ఇయర్లో మీకే ఇబ్బంది అవుద్ది, మీరు తర్వాత కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టలేదు, మీకు జాబ్ రాదు, ఏమీ రాదు అని భయం మొదలెడుతుంది. సర్లే అని చెప్పి చదువుదాం అనుకున్న టైంలో పక్కన ఉంటుంది కష్టం. ఇప్పుడు మనం ఒకరు సడన్గా మనం ఉండి ఏం చేస్తున్నాం అంటే కెరీర్పై ఫోకస్ చేస్తున్నాను అన్నామనుకో, పక్కన ఉండి వచ్చి మావా నువ్వు మారిపోయావు మావా అది ఇది అని దొబ్బుతారు. దానివల్ల మన కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని ఇంట్రెస్ట్ రాదు. సో సెకండ్ ఇయర్లో అందరికీ బాగానే నడిచింది, నాది బాగానే నడిచింది. సో 2-1లో వచ్చేసరికి ఏమైంది అంటే మనం అప్పుడు చాలా వింతవన్నీ ట్రై చేసాం. యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ట్రై చేసాం, స్టోరీలు రాయడం ట్రై చేసాం, చాలా ట్రై చేసాం. డిఫరెంట్గా ఉంటాయని చెప్పి అన్నీ ట్రై చేసాం. మధ్యలో లీడ్ కోడ్ కూడా ట్రై చేసాం కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని. మధ్యలో గేట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం, అన్నీ స్టార్ట్ చేసాం. అన్నీ అలా 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 టచ్ చేసి వదిలేసాం. 2-1 తర్వాత అదంతా అలా అలా నడుస్తుండగా 1 మంత్లో మిడ్ రావడము, మిడ్ తర్వాత మళ్ళీ వన్ డే బ్యాటింగ్ స్టార్ట్ చేయడము, అదంతా అయిపోయింది. ఎప్పుడైతే సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిందో, 2-1 అయిపోయిందో, నాకు రిలాక్సేషన్ వచ్చింది. ఈ ఎగ్జామ్స్ ఏముంది, యాజ్ యూజువల్ నార్మల్ ఎగ్జామ్సే కదా, దీంట్లో ఏమున్నాయి పెద్ద పట్టించుకునే దానికి ఏమీ లేవు, ఈ చాలా ఈజీగానే ఈజీగానే గడుస్తాయి అని నేను అనుకున్నా. అవును కదా. ఇంకా అప్పటి నుంచి నాకు ఎగ్జామ్స్ అంటే భయం పోయింది. 2 సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే ఒక్కొక్కసారి అయితే 2-2లో ఏం చేశానంటే ఒక మిడ్కి అసలు నైట్ కూడా వన్ డే నైట్ బ్యాటింగ్ కూడా కాదు, ఇంకా నైట్ ఎంత చదవాలన్నా ఇంట్రెస్ట్ రాలే. అప్పుడు ఏం చేశానంటే నెక్స్ట్ డే మార్నింగే ఒక 4కి లేసా, 4 to 7 చదివా ప్రశాంతంగా, 2 గంటలు చదువుంటా చాలు. అదే చదివినందుకు వెళ్ళేసి వచ్చాయి ఎగ్జామ్స్. మార్క్స్ బాగానే వచ్చాయి, 36 వచ్చాయి. అమ్మ 2 గంటలు చదివితే 36 వస్తున్నాయంటే ఇంకా రోజు ఎందుకు అని చెప్పి ఆ మిడ్ అంతా అలానే చదివా. డైలీ మార్నింగ్ లెగిసి అన్నీ బాగానే వచ్చాయి, 30+ వచ్చాయి. సో కొంచెం మంచిగానే ఉంది. ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి హ్యాపీగా ఉన్నాం, కానీ వర్కౌట్ అవ్వకపోయింటే చాలా దరిద్రంగా ఉంటుండే. సో అలా 2-2కి వచ్చాం. 2-2కి వచ్చేసరికి ఇంకా ఎగ్జామ్స్ అంటే భయం పోయింది, అన్నీ భయం పోయింది. కాకపోతే ఒకే ఒక భయం ఏంటంటే ప్రతి ఫ్యాకల్టీ వస్తారు, వచ్చి మీరు కనుక సరిగ్గా రాయకపోతే ఫెయిల్ అయిపోతారు, మీ ఇంట్లో మార్క్స్ సరిగ్గా రావు, మార్క్స్ రాకపోతే మళ్ళీ ప్లేస్మెంట్స్ రావు, అది అని చెప్పి దొబ్బుతారు. ఈ దొబ్బుడంతా ఇంటూ ఓపిక పడుతూ భయం పడకుండా ఉండాలంటే చాలా కష్టం అది. సో ఆ టెన్షన్ ఏంటి తీసుకోకుండా నార్మల్గా ఎంజాయ్ చేస్తూ అలా రిలాక్స్ అవుతూ టైం టు టైం అన్నీ చేసుకుంటూ వచ్చాం. సో 2-2 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 3-1 మొదలు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను 3-2లో ఉన్నాను. సో 3-1 మొదలు. 3-1లో మొదలైన వెంటనే స్టార్ట్స్ మళ్ళీ అదే డైలాగ్. సెకండ్ ఇయర్ మొత్తం ఎంజాయ్ చేసి ఉంటారు, ఫస్ట్ ఇయర్ మొత్తం ఎంజాయ్ చేసి ఉంటారు, థర్డ్ ఇయర్లో మాత్రం ఎంజాయ్ చేయకండి. థర్డ్ ఇయర్లో ఎంజాయ్ చేసారా మీ లైఫ్ పోయినట్టే అన్నట్టు. లేదంటే ఈ డైలీ ప్రతి ఇయర్ ఉంటుంది, ప్రతి సెమ్ ఉంటుంది, ప్రతి ఫ్యాకల్టీ చేస్తుంది. మీరు ఇది భయపడుతూ టెన్షన్ తీసుకున్నారంటే కష్టం అయిపోయింది మీకే. సో 3-1 ఇంకా మొదలైంది. అక్కడ కొన్ని ఏమన్నా పనికి వచ్చామంటే టర్న్ పేపర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. టర్న్ పేపర్ అని చెప్పి ఒక వీడియో, టర్న్ పేపర్ అని ఒకటి ఉంటుంది. సో ఆ టర్న్ పేపర్ది ఏంటంటే మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ని జస్ట్ డిస్క్రిప్షన్లో రాయాలి, ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.
సో అలా అదొకటి కొంచెం గొప్ప హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా మిగతావి ఏం పెద్ద అంత హెల్ప్ఫుల్గా ఉండవు. సో ఆ టర్న్ పేపర్ అయిపోయింది, రాసేసాము మంచిగా, అంత చేసాం. ChatGPT అవి వాడేందే ఇంకా వాళ్ళంతా. నెక్స్ట్ 3.1లో వచ్చేసరికి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయంటే ఏమి ఇబ్బందికరంగా ఉండవు. అన్ని సబ్జెక్టులు అలానే ఉంటాయి. ఇప్పుడు నేను 3.2లో ఉన్నాను, నన్ను అడిగితే 2.1లో కానీ 2.2లో కానీ అన్ని నాకు సెకండ్ ఇయర్ మొత్తం ఈజీ సబ్జెక్ట్ సేమ్ అంతా. కానీ ఇప్పుడు అదే సెకండ్ ఇయర్స్ వాళ్ళని అడిగామనుకో ఈజీ అయినా అంటే అన్నయ్య చాలా భయపడిపోతున్నాను అన్నయ్య అది ఇది అని చెప్పి అంటారు. ఎందుకంటే అది ఒకసారి దాటిసిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. సో మోటివేషన్ ఆఫ్ ద డే ఏంటంటే ద పాస్ట్ అవే డేస్ వర్ వెరీ ఈజీ, ద ప్రెజెంట్ డేస్ వర్ వెరీ టఫ్, ద ఫ్యూచర్ డేస్ వర్ వెరీ మచ్ టఫ్. దట్ ఈస్ వాట్ యువర్ బ్రెయిన్ థింగ్స్ బట్ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. కొటేషన్ ఏదో ఇంగ్లీష్లో ట్రై చేసాం, వర్కౌట్ అయితే చెప్పండి. సో దాని తర్వాత 3.1 అంతా అలానే ఎంజాయ్ చేస్తూ మంచిగా చదువుకుంటూ టైం టు టైం అంతా అయిపోతూ జరుగుతుండే. ఇంకా షురు 3.2 వచ్చింది. ఇంకొక సెమ్ ఉంది, ఇంకో సెమ్ ఉంటే మీరు 4th ఇయర్ అయిపోతారు. ఇప్పుడైనా కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. ఇప్పటి నుంచి పెట్టకపోతే కష్టం. ఇంకా జాబులు లేవు, ఏమి లేవు అసలు మీకు అది ఇదని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా నాన్నగారు ఇంకో ఎత్తు. డైలీ డిస్కషన్స్ పెట్టుకుంటాం నేను మా నాన్నగారు. ఏం చేయాలనుకుంటున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా, లేదంటే గేట్ రాద్దాం అనుకుంటున్నావా, లేదంటే ఎంఎస్కి వెళ్ళి ఫారెన్లో ఏమన్నా చదివేసుకుని జాబులు చేద్దాం అనుకుంటున్నావా అని షురు. నేను ఇంకా నాకు క్లారిటీ లేదు కాబట్టి నేను చూసి చెప్తున్నాను. సో దాని గురించి అంత గొప్ప మ్యాటర్ ఏం కాదు కాబట్టి పెద్ద ఏం డిస్కస్ చేయట్లేదు. ఇంకా అలా అలా 3.2 అంతా నడుస్తుంది. అందరూ వస్తారు, రిలేటివ్స్ కూడా వస్తారు. ఏం బాబు ప్యాకేజీలు వస్తున్నాయి మీ కాలేజ్కి అవి అని అడుగుతారు. మా కాలేజ్ బాగానే వస్తుంది కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇంకా అలా అలా గడుస్తుండగా ఇంకా 3.4 కూడా కొంచెం అలా అలా నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చాం అనుకోండి. 3.2 ఇంకో 1 మంత్లో అయిపోయింది. సో 3.2 మినీ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో నేను ఇప్పటివరకు వచ్చిన దాని ప్రకారం అయితే మోస్ట్లీ మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ చెప్తాను. ఒకవేళ ఎవరికైనా కానీ ఇది రివ్యూ ఉంది, ఎడ్యుకేషనల్ హెల్ప్ఫుల్ కూడా అనుకోండి. సో ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన మెయిన్ టాపిక్స్ ఏంటంటే ప్రతి ఒక్కడికి భయపడేటోళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తాను. సెకండ్ ఇయర్ కానీ, ఫస్ట్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ మన రెజ్యూమేలో కావాల్సిన మనకి 3 విషయాలు. రెజ్యూమేలను మనకి తెలియాల్సిన కాన్సెప్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి తెలియాల్సింది రెజ్యూమేలో ఉండాల్సింది 2 అంటే యాజ్ యూజువల్ రొటీన్ ప్రాజెక్ట్స్ కాదు. ఒక రెండిట్లో ఒకటి రొటీన్ ప్రాజెక్ట్ అని, ఇంకోటి ఒక యూనిక్ ప్రాజెక్ట్ ఉండాలి. సో దాంతో కొంచెం హెల్ప్ఫుల్ అవుద్ది. అవి రెండు ప్రాజెక్ట్స్, కొన్ని సర్టిఫికేషన్స్, ఇంకా మెయిన్ డేటా స్ట్రక్చర్స్. ఇవి వచ్చాయంటే నీకు జాబ్ మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ కాకపోయినా ఏదో కాలేజీలో వస్తాయి. సో వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి, ఇంకా మీకు సింపుల్గా వస్తాయి. సో ఇంకా అదే మనకి టెన్షన్ పడే ప్రతి వాళ్ళకి చెప్తున్నాను. ఇందాక డేటా స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళు డేటా స్ట్రక్చర్స్ జస్ట్ బేసిక్స్ నేర్పించారు. ఇప్పటికి కూడా అన్నీ నేర్పిస్తున్నారు. కానీ మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు కొంతమంది జూనియర్స్ వచ్చి అన్నయ్య మేము ఇప్పుడు ఇది చదివేయచ్చా అన్నయ్య, డేటా స్ట్రక్చర్స్ మాకు నేర్పించావా, కోర్స్ ఏదైనా ఉంటే నాకు పెట్టవా అని అడుగుతున్నాను. మీకు జరిగేదే డేటా స్ట్రక్చర్స్లో బేసిక్స్. అవి ఇప్పుడు మీరు వచ్చి అడుగుతున్నారు, యాక్చువల్ డేటా స్ట్రక్చర్స్ అవ్వట్లేదు, మీరు ఆ డేటా స్ట్రక్చర్స్ ఇది చదివారంటే మీకు మొత్తం పోయిద్ది అని చెప్పాను నేను. వాళ్ళు ఉండి అంటే ఎక్కడో చోటు స్టార్ట్ చేయాలి కదా అంటే పర్లేదు లాజికల్గా అనిపించి రోడ్ మ్యాప్ పెట్టాను. మీలో కూడా ఎవరికైనా రోడ్ మ్యాప్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా అదే మరి నా బీటెక్ లైఫ్ స్టోరీ సొల్లు అంతా అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు మనం రాగా రివ్యూ ఇద్దామన్నాం అనుకోండి. యూనివర్సిటీలో ఉండే బీటెక్ లైఫ్ మా బీటెక్ లైఫ్లో ఉండదు. ఎందుకు అంటే మేము డైలీ యూనిఫామ్ వేసుకెళ్తాం, డైలీ కాలేజ్కి వెళ్తాం, డైలీ స్కూల్లో వెళ్ళేస్తాం వస్తాం. షూస్ వేసుకోకపోతే ఐడి కార్డులు లాగేస్తారు. యూనివర్సిటీలో అలా కాదు. యూనివర్సిటీలో క్యాజువల్ వేర్లు ఉంటాయి. మేము అబ్బాయిలు మమ్మల్ని పొరపాటు కొంచెం దగ్గర క్లోజ్గా తిరిగినా కానీ సెక్యూరిటీ గార్డులు వస్తారు, ఐడి కార్డులు తీసుకెళ్ళిపోతారు. ఇది మా బీటెక్ లైఫ్. ఇందులో అంత గొప్పగా చెప్పేదానికి అయితే ఏమీ లేదు. ఎందుకంటే నాకు ఏం నచ్చలేదు, మీకు ఏం నచ్చిద్దో నాకు తెలియదు, ఇంకా మనకేం నచ్చిద్దో నాకు తెలియదు. నన్ను అడిగితే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వర్క్ అమ్మా, నీడ్ టు ఇంప్రూవ్. ఇది ఇలా రాగిడి చెప్తాడు. రాగిడి ఎవరైనా తెలియకపోతే యూట్యూబ్లో ఒకడు ఉంటాడు రివ్యూవర్, నేను ఏదో ట్రై చేశాను. ఇంకా అంతే. మరి నా బీటెక్ లైఫ్ గురించి ఏమన్నా ఇంకా రివ్యూ లాంటిది ఏమన్నామంటే పూల చొక్కలా చెప్పాలంటే 3.5 టమాటోస్ ఇస్తున్న 5కి బీటెక్కి. అది ఆ 3.5 కూడా ఇచ్చింది కాలేజ్ వల్ల కాదు, దీనివల్ల కాదు, ఫ్రెండ్స్ వల్ల. సో మిగతా అంతా బాగానే జరుగుతుంది, వర్క్స్ అన్నీ బాగానే జరుగుతున్నాయి, బాగానే చదువుతున్నాం. సో చూడాలి ఇంకా ఎంత బాగా వర్క్స్ జరుగుతాయి, ఎంత బాగా చేయగలుగుతాం అనేది.
సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you guys in the upcoming episodes. See you then. Bye.